పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన వాటా వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నల్లగొండ కలెక్టర్ సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు చేసిన పోరాటాల వల్ల మరి మనకు స్వాతంత్రం లభించింది. వారికి ఒకసారి మరందరికీ కూడా ఆ రోజు పోరాటం చేసినటువంటి వారికి కూడా జోహర్లు అర్పిస్తూ మరి నిజమైన స్వాతంత్రం మనకు రావాలంటే బడుగు బలైన వర్గాలు మరి అభివృద్ధి చెందినప్పుడే మరి ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ వారికి హక్కులు రావాల్సిన హక్కులను కూడా ప్రతి ఒక్కరు పొందడానికి చదువు చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చదువు ఎంత ముందుకెళ్ళి మరి ఈరోజు విద్యార్థులు చదివినట్టయితేనే మనం స్వాతంత్రంలో పోరాటం సాధించినట్టుగా చదువులో ముందుకెళ్ళి మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్య అభ్యసించి చదువులో ముందుకెళ్ళినప్పుడే మనకు అన్ని హక్కులు కూడా అందుతాయని చెప్పేసి మరి రాజ్యాధికారం కూడా మనం అందరం ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నల్గొండ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నల్లగొండ పట్టణ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. బీసీ సంఘం తరఫున లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహం వద్ద జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే ఈ యొక్క స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం లభించని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరిగింది. మనకు ఆనాడు బ్రిటిష్ నుంచి విముక్తులమై ఈ రోజు వరకు కూడా స్వతంత్రంగా బతకగలిగే శక్తిని ఇచ్చినటువంటి ఆ శక్తిని సంపాదించినటువంటి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ ఇంకా అనేక నాయకులకు కూడా ఈ తరపున వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్వేచ్ఛనిచ్చి మన భారతదేశంలో ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చినటువంటి అవకాశానికి సహకరించిన మహాయోధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.